హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మరికొన్ని ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకుని వచ్చేసాను. ఫ్రెండ్స్, అలానే ఈ వీడియోలో వచ్చేసి గివ్ అవే నెట్ఫ్లిక్స్ విన్నర్ అయితే రివీల్ చేస్తున్నాను. సో విన్నర్ ఎవరో చూసుకొని నాకు ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి, లాగిన్ అయితే ఇస్తాను. సో వీడియో మొదలు పెట్టే ముందు మీరు ఇంకా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. నెంబర్ 1, రీసెంట్గా స్వాతి ముత్తే మూవీతో సూపర్ హిట్ అందుకున్న బెల్లంకొండ గణేష్ సెకండ్ ఫిలిం నేను స్టూడెంట్ సార్. ఈ మూవీ అఫీషియల్ టీజర్ వచ్చేసి నవంబర్ 12th రిలీజ్ చేయబోతున్నారు SV2 ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. నెంబర్ 2, ది కాశ్మీర్ ఫైల్స్ మేకర్స్ నుంచి మరొక మూవీ వస్తున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు వివేక్ అగ్నిహోత్రి అండ్ ఈ మూవీ టైటిల్ వచ్చేసి ద వ్యాక్సిన్ వార్. సో ఇండిపెండెన్స్ డేకి రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. చెప్పాలంటే August 15th 2023 ఇయర్. అండ్ ఈ మూవీ టోటల్ 11 లాంగ్వేజ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. లైక్ ఇది పాన్ వరల్డ్ ఫిలిం. అండ్ ఫ్రెండ్స్, ఇంకా కాస్ట్ అండ్ క్రూ గురించి అయితే రివీల్స్ అవ్వాల్సింది. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 3, ఇట్లు మారేడు మిల్లి ప్రజానికం. ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి టుమారో November 11th వచ్చేసి ఓన్లీ థియేటర్స్లో వరకు అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ డే November 12th వచ్చేసి డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. G5 ప్లాట్ఫామ్లో అయితే అప్లోడ్ చేస్తారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే ప్రొడక్షన్ నుంచి ఫస్ట్ మూవీ కాబట్టి సో ఇలాంటి ట్రిక్ అయితే యూస్ చేస్తున్నారు జనాల్లోకి అయితే వెళ్ళడానికి. నెంబర్ 4, సలార్. ఈ నుంచి మరొక 10 seconds ఉన్న క్లిప్ అయితే లీక్ అయింది షూటింగ్ స్పాట్ నుంచి. షూటింగ్ తీసేటప్పుడు కాదు, జస్ట్ ప్రభాస్ గారు కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నారు. సో ఆ క్లిప్ అయితే లీక్ అయింది. అది మీరు చూడాలనుకుంటే ట్విట్టర్లో అయితే ఉంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. నెక్స్ట్ నెంబర్ 5, ఇట్ చాప్టర్ 1 చాప్టర్ 2. ఈ 2 partsని మీలో చాలామంది చూసే ఉంటారనుకుంటున్నాను. చాలామంది అందరూ చూసే ఉంటారనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మనకి డబ్బుడ్ వర్షన్స్ కూడా ఉన్నాయి. సో ఫ్యూచర్లో వచ్చేసి ఇట్ చాప్టర్ 3 అయితే వస్తుంది. సో ఈ చాప్టర్ 3 అనేది ప్రీక్వెల్గా వస్తుంది. సో రిలీజ్ వచ్చేసి 2024 ఇయర్. నెంబర్ 6, జాన్ విక్ చాప్టర్ 4. మీకు ముందుగానే చెప్పాను అఫీషియల్ ట్రైలర్ రాబోతుందని చెప్పేసి. సో ట్రైలర్ డ్యూరేషన్ వచ్చేసి 2 minutes 30 seconds అయితే ఉండబోతుంది. టుడే నైట్ ఎట్ 9:30 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 7, సర్దార్. ఫ్రెండ్స్, ఈ మూవీ HD ప్రింట్ అయితే వచ్చేసింది. ఓవర్సీస్ వారు హిందుస్థాన్ OTT ప్లాట్ఫామ్ వారు ప్రింట్ అయితే రిలీజ్ చేసేశారు. సో మీరు చూడాలనుకుంటే VPN ఆన్ చేసి హిందుస్థాన్ OTT ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఫ్రీగా అయితే చూడవచ్చు. విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉన్నాయి. లేదనుకుంటే మన ఇండియన్ సైట్స్లో కూడా డౌన్లోడ్ చేసుకుని అయితే మీరు చూడవచ్చు. అండ్ ఇంకా తెలుగు చూసేవారు వచ్చేసి ఇంకా 2 weeks అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఆహా ప్లాట్ఫామ్ వారు అయితే రిలీజ్ చేస్తారు. నెంబర్ 8, డైరెక్టర్ యాంటోనీ భాగ్యరాజ్ గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ. ఫ్రెండ్స్, ఈ మూవీ షూటింగ్ అనేది HD అయితే బిగించేశారు. ఈ మూవీలో జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, యోగి బాబు అండ్ సముద్రకాని గారు వచ్చేసి లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఈ మూవీకి GV ప్రకాష్ గారు వచ్చేసి మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి హోమ్ మూవీ మేకర్స్. నెంబర్ 9, సినం స్టారింగ్ అరుణ్ విజయ్. ఇది క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం. రీసెంట్గా థియేటర్స్ రిలీజ్ అయ్యి యావరేజ్ హిట్ అయితే అయింది. సో మూవీ అయితే 1 time వాచబుల్. ఇప్పుడైతే ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ అయితే అవుతుంది, తమిళ్ ఆడియో. సో చూడాలనుకుంటే ఎవరైనా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా మూవీ అయితే నచ్చుతుంది. నెంబర్ 10, కార్నివాల్ రో సీజన్ 2. ఈ సిరీస్ని వచ్చేసి February 17th 2023 ఇయర్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఆన్ ప్రైమ్ వీడియో. నెక్స్ట్ నెంబర్ 11లో ఉన్న మూవీ విశాల్ గారి న్యూ ఫిలిం లాటి. సో మీకు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను రిలీజ్ డేట్ అయితే. సో మేకర్స్ నుంచి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. విశాల్ గారి మాట్లాడింది, అంటే తెలుగులో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. సో ఆ ప్రమోషన్స్కి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. సో విశాల్ గారు అయితే మనకి క్లియర్గా చెప్పేశారు December 3rd week ఈ మూవీ బిగ్ స్క్రీన్లో వస్తుందని చెప్పేసి. మీకు డేట్ అయితే చెప్పున్నాను కదా, సో ఆ డేట్ అయితే మీరు కన్ఫర్మ్ పెట్టుకోవచ్చు. December 3rd week, మీకు December 23rd అయితే డేట్ చెప్పున్నాను. సో ఆ డేట్కి మనకి టోటల్ 5 లాంగ్వేజ్లో బిగ్ స్క్రీన్లో మూవీ అయితే స్క్రీనింగ్ అయితే అవుతుంది. సో తెలుగు ప్రమోషన్స్ వచ్చేసి November 13th అయితే ఉండబోతున్నాయి. JRC కన్వెన్షన్స్ హాల్. ఈవినింగ్ 6:30 PM అయితే ఈవెంట్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఈ ఈవెంట్లో వచ్చేసి టీజర్, ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ అండ్ గ్లింప్స్ను వచ్చేసి స్క్రీనింగ్ అయితే చేయబోతున్నారు. సో ఈవెంట్కి పాసెస్ కూడా వస్తాయి. సో హైదరాబాద్లో ఉన్నవారు ఈవెంట్కి అయితే వెళ్ళవచ్చు. November 13 ఈవినింగ్ 6:30 PMకి JRC కన్వెన్షన్ హాల్. నెంబర్ 12, ద నోయల్ డైరీ. ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ ఫిలిం. ఈ మూవీకి సంబంధించిన ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు వర్షన్స్ అఫీషియల్ ట్రైలర్స్ వచ్చేసి రిలీజ్ చేశారు. సో మనకి వచ్చేసి ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి November 24th అయితే ఉండబోతుంది ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. నెంబర్ 13, ఓరి దేవుడా. ఈ మూవీ 4 weeksకి ప్రీమియర్ అవుతుంది అనుకుంటే ఆహా ప్లాట్ఫామ్ వారు మరీ ఘోరంగా 3 weeksకి ప్రీమియర్ చేస్తున్నారు. సో మనకి November 11th అంటే టుమారో వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే అవుతుంది తెలుగు ఆడియో. సో థియేటర్స్లో ఎవరైనా మిస్ అయి ఉంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుతుంది ఈ మూవీ. నెంబర్ 14, లేడీ చార్టర్లీ లవర్. ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ రొమాన్స్ డ్రామా ఫిలిం. సో ఈ మూవీ వచ్చేసి
డిసెంబర్ 2కి నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేయబోతున్నారు. హిందీ, తమిళ్, తెలుగు అండ్ ఇంగ్లీష్ ఆడియోస్ ట్రైలర్స్ కూడా రిలీజ్ చేశారు. సో ట్రైలర్ని మీరు చూడాలనుకుంటే చూడండి, నెట్ఫ్లిక్స్ ఇండియాలో అయితే ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 15 టాప్ గేర్ స్టారింగ్ ఆది సాయి కుమార్. ఫ్రెండ్స్ ఈ మూవీని థియేటర్స్లో వచ్చేసి డిసెంబర్ 30కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 16 డ్రైవర్ జమున. ఈ మూవీని నవంబర్ 11కి అయితే రిలీజ్ చేయట్లేదు, మూవీని అయితే పోస్ట్ పోన్ అయితే చేశారు. న్యూ రిలీజ్ డేట్ రివీల్ వెరీ సూన్. నెంబర్ 17 పినోచియో. ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ యానిమేషన్ ఫ్యాంటసీ కామెడీ ఫిలిం. సో ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి డిసెంబర్ 9 నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో కానుంది. తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్. ఫ్రెండ్స్ ఈ మూవీకి సంబంధించిన ఆల్ లాంగ్వేజ్ ట్రైలర్స్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 18 ధనుష్ గారి న్యూ ఫిలిం సార్. ఫ్రెండ్స్ ఈ నుంచి కొన్ని ఎక్స్క్లూజివ్ స్టిల్స్ అయితే రివీల్ చేశారు. సో ఆ స్టిల్స్ అయితే ఇవే. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire. నెక్స్ట్ నెంబర్ 19 కాంతారా. సో ఫ్రెండ్స్ ఈ మూవీ ఓటీటీ వచ్చేసి మనకి ఈ వీక్ కూడా కావట్లేదు, ఇంకా వస్తే వచ్చేసి నవంబర్ 18కి అయితే రావాలి ఆన్ ప్రైమ్ వీడియో మల్టిపుల్ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 20 పుష్ప 2 నుంచి మరొక అప్డేట్ ఏంటంటే, సో మూవీ షూటింగ్ అనేది బ్యాంకాక్లో అయితే బిగిన్ చేయబోతున్నారు కదా. ఈ బ్యాంకాక్ షెడ్యూల్ వచ్చేసి ఒక 20 డేస్ అయితే ఉండబోతుందంట. సో ఈ 20 డేస్లో 30% షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకోబోతున్నారంట మేకర్స్. నెక్స్ట్ నెంబర్ 21 మహేష్ బాబు గారి న్యూ ఫిల్మ్ మహేష్ బాబు గారి న్యూ ఫిల్మ్ డైరెక్టర్ త్రివిక్రమ్. ఇప్పటికే ఈ మూవీ ఒక షెడ్యూల్ అయితే కంప్లీట్ అయింది. సో సెకండ్ షెడ్యూల్ని బిగించేద్దాం అనుకుంటే, సో ఈ నవంబర్ లాస్ట్ వీక్ బిగించేద్దాం అనుకుంటే సో కుదరట్లేదు. ఇక్కడ వచ్చేసి డిసెంబర్ 1st వీక్ నుంచి అయితే బిగించేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇప్పటికే ఈ మూవీ ఏప్రిల్ 28, 2023 ఇయర్లో వస్తున్నట్టు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. బట్ ఇంకా వచ్చేసి 5 months అయితే ఉంది. ఈ 5 monthsలో ఓవరాల్ షూటింగ్ అనేది కంప్లీట్ అయితే వాళ్ళు అనుకున్న డేట్కి అయితే రిలీజ్ చేస్తారు. లేకుంటే మాత్రం ఖచ్చితంగా లేట్ అయితే చేస్తున్నారు మేకర్స్ వచ్చేసి. సో అవుట్పుట్ అయితే బాగా రావాలి కదా, అందుకే ఈ మూవీ ఖచ్చితంగా అనుకున్న డేట్కి అయితే రాదు. సో 2023 సెకండ్ హాఫ్లో వచ్చేసి న్యూ డేట్ అయితే లాక్ చేసుకుంటారు. నెక్స్ట్ నెంబర్ 22 పవన్ కళ్యాణ్ గారి న్యూ ఫిల్మ్ హరిహర వీరమ్మలు. ఈ మూవీ షూటింగ్ అనేది చాలా స్పీడ్గా అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. డిసెంబర్ ఎండ్ లోపల ఈ మూవీ ఓవరాల్ షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకోబోతున్నారు. అండ్ నెక్స్ట్ టైం ఉంది ఎడిటింగ్ అండ్ ప్రమోషన్స్ అయితే బిగించేస్తారు. సో ఈ మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే రాబోతుంది. సో తెలిసిందే కదా, సమ్మర్ 2023 ఇయర్లో ఈ మూవీ థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు అనేసి. సో ఏ మంత్లో రిలీజ్ చేయబోతున్నారు, ఏ డేట్ అనేది మనకి త్వరలో అయితే రివీల్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 23 NTR 30 మూవీ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ షూటింగే బిగిన్ కాలేదు, అప్పుడే ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు అనేది బజ్ అయితే క్రియేట్ అయింది. సో 2023 దసరాకి ఈ మూవీని థియేటర్స్ రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. నెక్స్ట్ నెంబర్ 24 నాగ చైతన్య 22nd ఫిలిం డైరెక్టర్ వెంకట ప్రభు ఫీమేల్ లీడర్లో కీర్తి శెట్టి గారు అయితే కనబడబోతున్నారు. సో ఈ మూవీలో హీరో వచ్చేసి పోలీస్ అని తెలుసు. సో పోలీస్లో వచ్చేసి కానిస్టేబుల్ రోల్ అయితే మనకు కనబడబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 25లో వచ్చేసి 3 తెలుగు డబ్బింగ్ మూవీస్ని రికమెండ్ చేయబోతున్నారు. ఈ మూవీస్ అయితే మీకు నచ్చుతాయి. ఒకటి అడ్వెంచర్, ఇంకోటి సైన్స్ ఫిక్షన్, ఇంకోటి మార్షల్ ఆర్ట్స్ మీద అయితే ఉంటుంది. సో ఈ మూవీస్ని చూడని వారికి అయితే ఖచ్చితంగా ఈ మూవీస్ని అయితే ట్రై చేయండి. మనకి తెలుగు డబ్బింగ్లో వచ్చేసి ఇండియన్ సైట్స్లో ప్రింట్ అయితే అవైలబుల్ అయితే ఉంది, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే లేదు. సో మీరు సైట్స్లోనే డౌన్లోడ్ చేసుకోవాలి. సైట్ లింక్ పెట్టండి అని చెప్పేసి కింద కామెంట్స్ చేయబాకండి, పెడితే స్ట్రైక్స్ అయితే పడతాయి. సో మీరు కరెక్ట్గా చూస్తే మాత్రం మీకు దొరుకుతుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. సో చూద్దామా ఆ లిస్ట్ ఏంటో. నెంబర్ 1 ది మైత్. ఇది 2005లో వచ్చిన చైనీస్ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం. ఈ మూవీకి IMDb రేటింగ్ 6.1 out of 10 అయితే ఇవ్వడుంది, స్టారింగ్ జాకీ చాన్. నెంబర్ 2 మోర్టల్ ఇంజిన్స్. ఇది 2018లో వచ్చిన హాలీవుడ్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం. సో ఈ మూవీకి IMDb రేటింగ్ 6.1 out of 10 అయితే ఇవ్వడుంది. మనకి ఓటీటీలో ప్రైమ్ వీడియోలో అయితే ఉంది, బట్ అది రెంట్ మోడల్, ఓన్లీ ఇంగ్లీషే ఉంది. మీరు తెలుగులో చూడాలంటే సైట్స్లో అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ నెంబర్ 3లో అర్హాన్. ఇది 2004లో వచ్చిన కొరియన్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ఫిలిం. సో ఈ మూవీకి IMDb రేటింగ్ 6.6 out of 10 అయితే ఇవ్వడుంది. సో గుడ్ న్యూస్, మనకి ఈ మూవీ MX ప్లేయర్లో ఫ్రీగా అయితే అవైలబుల్ అయితే ఉంది తెలుగు డబ్బింగ్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. మరి కొన్ని ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.